ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. అందరి పిల్లల్ని చదివించే బాధ్యత మాది. ఓట్లేసే బాధ్యత అమ్మ ఒడి నాన్న బుడ్డికి సరిపోయింది. అమ్మ ఒడి కటింగుల అమ్మ ఒడి. అవునా కాదా? ఇదే కాదు, మూడోది నేనే దీపం పెట్టా. పేద మహిళలకి వంట చేసే సౌకర్యం ఇచ్చింది నేనే. అవునా కాదా? మర్చిపోయారు, కష్టాలు తెచ్చుకున్నారు. అందుకే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. వంట గ్యాస్ ఆటకెక్కింది. ఇప్పుడు ఆమె ఇస్తున్నా 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. మళ్ళీ మీరందరూ జల్సాగా వంట గ్యాస్ తో వంట చేయండి. తమ్ముళ్ళు మీరు కూడా, మగవాళ్ళు కూడా, మా ఆడబిడ్డలు ఎక్కడన్నా బయట పోతే గ్యాస్ ఉంది కాబట్టి కాఫీ పెట్టి ఇంటికి వస్తే ఆడబిడ్డలకి కాఫీ కూడా ఇచ్చి కష్టపడిన దానికి వాళ్ళని ఆదరించమని మిమ్మల్ని కోరుతున్నా. ఇదే కాదు, 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆడబిడ్డలు నేనే డ్రైవర్ని, బస్ ఎక్కండి, ఎక్కడికి పోవాలని వెళ్ళండి. డ్రైవర్ అడిగితే చంద్రన్న డ్రైవర్ చెప్పాడు, చలో కదులు పోనీమని చెప్పండి, బెల్ కొట్టండి, బస్సు కదులుతుంది. ఎక్కడికి పోవాలన్నా మిమ్మల్ని చేర్చే బాధ్యత నాది. ఈ రాష్ట్ర ప్రగతినే కాదు, మా ఆడబిడ్డల భవిష్యత్తు కూడా, భద్రత కూడా కాపాడుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ 4 కాకుండా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తా. నా జీవితాశయం ఒకటే. ఇప్పుడు 40 ఏళ్లు మీరు ఆదరించారు, నన్ను గౌరవించారు, మీ గుండెల్లో పెట్టుకున్నారు. నేను ఒకటే నిర్ణయం చేసుకున్నా, నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలని. అది ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా పేదరిక నిర్మూలనే నా ధ్యేయంగా పనిచేస్తా. సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, ఆ ఆదాయాన్ని మీకు పంచుతా. చేపలు ఇవ్వడమే కాదు, చేపలు పట్టే విధానం కూడా నేర్పించి మా ఆడబిడ్డలు లక్షాధికారులు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా.